ముందుగా ఈ చిత్రానికి మొదటి దర్శకులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన కొంచెం మార్చి మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన తరఫున శ్రీ రేలంగి నరసింహారావు గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాం. రేలంగి నరసింహారావు గారికి క్లాప్ బోర్డు ఇవ్వడానికి నా 15 సినిమాల హీరో, గతంలో నాతో 35 సినిమాలు చేసిన హీరో, మా చిన్న సినిమాలకి స్టార్. అలాగే తెలుగులో 12 సూపర్ హిట్లు ఇచ్చి కన్నడలో 94 సూపర్ హిట్లు ఇచ్చిన గొప్ప దర్శకులు మా ఓం సాయి ప్రకాష్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరో చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 119 KPHP కాలనీలో అనే చిత్రానికి దర్శకత్వం వహించిన తల్లాడి సాయికృష్ణని వచ్చి సుమన్ గారి చేతుల మీదుగా డైరెక్టర్ సంగకుమార్ గారు. ప్రొడక్షన్ నెంబర్ 120 పోలీస్ సింహం చిత్ర టైటిల్ సారి వేదిక రమ్మని కోరుతున్నాం. భీమవరం ట్యాక్సీ బ్యానర్లో 121 పిక్చర్ అవంతిక 2 డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళా. సుమన్ గారి చేతి మీదుగా క్లాపు, ఎన్ఎస్ఆర్ గారి చేతి మీదుగా ప్రొడక్షన్ నెంబర్ 122 ఎండమూరి కథలు. ఎండమూరి గారు రచించిన కథలు 4 కథలు. దానికి రవి బాసరా అతను వచ్చి సుమన్ గారి చేతుల మీదుగా భీమవరం ట్యాక్సీ ప్రొడక్షన్ నెంబర్ 123 బ్లాక్ కమాండో చిత్రానికి దర్శకులు మోహన్ కాంత్ అతన్ని వచ్చి మా సుమన్ గారి చేతుల మీదుగా మేము తీసుకొస్తున్నాం. డైరెక్టర్ ఎం హర్ష. భీమవరం ట్యాక్సీ ప్రొడక్షన్ నెంబర్ 125 ఏకారి సత్యనారాయణ. అతన్ని సినిమా పేరు సావాసం. అతని వేదిక మీద రమ్మని కోరుతున్నాం. స్టోరీస్ డైరెక్టర్ కృష్ణ కార్తిక్. భీమవరం ట్యాక్సీ ప్రొడక్షన్ నెంబర్ 127 డైరెక్టర్ బి శ్రీనివాసరావు. నెంబర్ 128 ది ఫైనల్ కాల్ డైరెక్టర్ ప్రణయరాజ్ వంగారి. ప్రొడక్షన్ నెంబర్ 129 అవతారం సినిమా పేరు డైరెక్టర్ సతీష్. శ్రీ జేకే భారవి గారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు ప్రొడక్షన్ నెంబర్ 117 సినిమాకి నా పేరు పవన్ కళ్యాణ్ అని పెట్టారు. వారిని అభినందిస్తూ మా సుమన్ గారి చేతుల మీదుగా ఆయనకి శ్రీ వాసవి వైభవం, విజేత లాంటి ఎన్నో మంచి చిత్రాలని నాకు అందించిన మా దర్శకుడు, మా సొంత మనిషి, మా ఇంట్లో మనిషి శ్రీ ఉదయ భాస్కర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రొడక్షన్ నెంబర్ 118 సినిమా పేరు టాపర్. 47 నిమిషాలకి ముహూర్తం కాబట్టి ఈ లోపుగా నన్ను ఆశీర్వదించడానికి పిచ్చేసిన మా పెద్దలందరినీ వేదిక మీదకి ఒక్కొక్కరిని పిలుస్తాను. ఒక్కొక్క 2 నిమిషాలు మాడవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమానికి నా వెనకాల ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా ఒక్కొక్కరిని పిలుస్తాను నేను. తర్వాత మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత పైకి రావడానికి అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ముందుగా శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు. ఎవరికైనా ఆకలేస్తుంది అంటే డబ్బులు అడిగితే లేదా సాయం చేయమని అడిగితే ఆ భగవంతుని కోరుకుంటారు. కానీ మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎవరికి ఎక్కడ ఆకలేస్తుంది, ఎవరికి సాయం చేద్దామని ఒక మనుషులు పెట్టి వెతికిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి మా చదలవాడ శ్రీనివాసరావు గారు. వారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి 1 నిమిషం మాడవలసిందిగా కోరుతున్నా. మా రావ సత్యనారాయణ ఇన్ని సినిమాలు తీస్తూ ఇంతమంది కార్మికులకు పని కల్పిస్తూ సినిమా ఇండస్ట్రీకి వెన్నెముకగా ఉన్నారు. ఇటువంటి మంచి నిర్మాత ఇంకా
ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు 15 ఆగస్టు 79వ స్వతంత్ర శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒక పండుగ రోజు. ఈ పండుగ భారతీయులందరి పండుగ, అన్ని మతాల పండుగ, అన్ని కులాల పండుగ. ఈ పండుగ రోజు మరి 15 సినిమాలు ఒకటే రోజు క్లాప్ కొట్టడం అంటే ప్రపంచ రికార్డు. మరి రామసత్యనారాయణ గారు మా తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా సార్ ఎవరో ఒక్కరు సినిమా తీస్తారు, మళ్ళీ తర్వాత కనపడరు. మీరు 100 సినిమాలు దాటారు, మళ్ళీ చూస్తున్నా. ఫస్ట్ సినిమా తీసేటప్పుడు 2 ఉంగరాలు ఉంటాయి, సినిమా తర్వాత ఉంగరాలు ఉన్నాయి. మా రామ్ సత్యనారాయణ గారికి ఉంగరాలు పెరుగుతున్నాయి, కలర్ కూడా స్టార్టింగ్ నలుపు ఉండే, ఈ కలర్ కూడా మారింది రామ్ సత్యనారాయణ గారిది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, సినిమాలో సక్సెస్ అయింది అన్నట్టు దాని అర్థం. చాలా సంతోషం రామ్ సత్యనారాయణ గారికి. మరి వారి ప్రేమ కూడా వారి ఊరు పేరు మీద భీమవరం టాకీస్, అంటే ఊరి మీద అభిమానం, ఊరి మీద ప్రేమతోటి భీమవరం టాకీస్ బ్యానర్ మీద సినిమాలు తీయడం చాలా సంతోషం. రామ్ సత్యనారాయణ గారు ఇంకా మునుముందు ఇంకా మంచి సినిమాలు, చాలా సినిమాలు తీయాలని కోరుతూ ఆ అమ్మవారి అనుగ్రహం మరి ఇంకా రామ్ సత్యనారాయణ గారికి వారి టీం సభ్యులందరికీ ఉండాలని కోరుతూ మరి ఈరోజు 15 ఆగస్టు 15 సినిమాలు తీయడం అనేది చాలా ధైర్యం. మామూలు గౌరవనీయులు మురళీమోహన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రండి సార్. అంటే 15 ఆగస్టు రోజు మరి 15 సినిమాలు తీయడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఇది ఒక ధైర్యం కావాలి. ఒక సినిమా తీయాలంటే ధైర్యం, 15 సినిమా మామూలు ధైర్యం కాదు. చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళొకసారి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామ్ సత్యనారాయణ గారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుతూ మళ్ళొకసారి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలాగే మనందరికీ చార్మినార్కి 4 పిల్లర్స్ అయితే నా వెనక 4 పిల్లర్స్ ఉన్నారు నాకు. ఒకటి మా మురళీమోహన్ గారు, అలాగే మా వివి వినాయక్ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సి కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నన్ను వెంట ఒక భుజం తట్టి నన్ను ప్రోత్సహించే నా మంచి సేవభిలాషులు, వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు అలాగే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా దర్శకుడు కోటి రామకృష్ణ గారు. ఆ కోటి రామకృష్ణ గారికి అత్యంత ఇష్టమైన కోఆర్డినేటర్గా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి గుడుంబ శంకర్ లాంటి సినిమా తీసి ఆ తర్వాత ఈవేళ దర్శకుల సంఘానికి అధ్యక్షుడైన నా మిత్రుడు వీరశంకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సినిమా పరిశ్రమ అనేది గ్యారంటీ లేని ఒక వ్యాపారం. దానికి చాలా కళాతృష్ణ, ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమా ఫీల్డ్కి వస్తారు. అత్యంత రిస్క్ చేసేది నిర్మాతలే. ఆ నిర్మాతలు వాళ్ళు నష్టపోతూ ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఒక సినిమా చేయటమే కష్టంగా ఉండి థియేటర్కి జనాలు రావట్లేదని, ఓటీటీ బిజినెస్ పోయిందని, లేకపోతే శాటిలైట్ కొనట్లేదని, ఇన్ని ప్రతికూల అంశాలు ఉన్న ఈ సమయంలో ఒకేసారి 15 సినిమాలు, అది కూడా చాలామంది కొత్త దర్శకులకి అవకాశం ఇస్తూ, అలాగే అప్కమింగ్ డైరెక్టర్స్కి మళ్ళీ అవకాశం ఇస్తూ ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డు. డెఫినెట్గా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరేమో ఫ్యూచర్లో అనుకుంటున్నాను నేను. సో రామ్ సత్యనారాయణ గారు చాలా ప్యాషనేట్గా ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అవటం అనేది నిజంగా అభినందనీయం. సో కార్మికుల పక్షాన, అలాగే కళాకారుల పక్షాన, అలాగే ఎంతోమంది నిర్మాతలకి ఇది ఒక మోటివేషన్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ వారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు, ఇది ఒక కళ, సినిమాని ఒక భక్తి వ్యాపారంగా ఎవరు చూడరండి, దీన్ని ఒక కళాసేవలా కూడా భావించి ఎంతోమంది, ఎందుకంటే 80% పిక్చర్స్ లూజ్ అవుతూనే ఉంటారు, లూజర్సే ఉంటారు. ఒక 20%, 5%, 10% సక్సెస్ చూస్తారు. ఇలాంటి ప్రతిభల అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఎంతమందికి అవకాశాలు ఇస్తూ ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా దర్శకత్వం చేస్తున్న దర్శకులందరికీ,
అలాగే మిగతా సినిమాటోగ్రాఫర్స్కి మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా కళాకారులు అందరికీ అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 15th ఆగస్ట్ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రమా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో 15 ఆగస్టు రోజు 15 సినిమాలు తీయాలి, ఒకే రోజు క్లాప్ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో భీమవరం టాకీస్ అనే బ్యానర్పై మా అందరిని ఇక్కడికి ఆహ్వానించి ఎవరు చేయనటువంటి సాహసం వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, చాలామంది కొత్త డైరెక్టర్ని వారు పరిచయం చేస్తున్నారు, కొత్త యాక్టర్లను కూడా వారు పరిచయం చేస్తున్నారని చెప్పి తెలిసింది. వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందే వారు 100 సినిమాలు తీశారు. ఒకరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఒక వేదికపై నేను చూసిన వారి గురించి పొగడతలు కానీ వారు తీసినటువంటి సినిమా కానీ దాని నేపథ్యం కానీ ఈ 15 సినిమాలు కూడా సూపర్ హిట్ కావాలని ఆ దేవుడు వారికి అంత శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. జై బోలో భారత్ మాతాకి. అందరు మళ్ళొక్కసారి దేశం మీద ప్రేమలు మాత్రమే. జై బోలో భారత్ మాతాకి. ఈరోజు ఒక సుదినం, స్వతంత్ర దినోత్సవం నాడు 15 ఆగస్టు రోజు 15 సినిమాలతోటి ఎంతోమంది 15 హీరోలకు, 15 హీరోయిన్లకు, 15 దర్శకులకు, 15 నిర్మాతలకు అవకాశం ఇచ్చి, నిర్మాత ఒక్కడే దయచేసి ఎందరికో అవకాశం ఇచ్చి, నేను కూడా కొంతమందిని రికమెండేషన్ చేసినా కూడా ప్రతిభావంతులను గుర్తించి వారికి అవకాశం ఇచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రామ్ సత్యనారాయణ గారు. దానికి మహారథులు మురళీమోహన్ గారు, సుమన్ గారు, మరియు మా ఎక్స్ఎమ్మెల్యే బిగ్గల గణేష్ గారు, కొల్లేటి దామోదర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇంత పెద్ద జల సమూహంలో ఆశీర్వదిస్తున్నారంటే రామ్ సత్యనారాయణ గారు రాబో కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి రామ్ సత్యనారాయణ గారికి భగవంతుడి సినీ రంగంలో పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో ఉన్నతమైన విజయాలు కలిగి విజయవంత సినిమాలు తీసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి, మరి ఉన్నతమైన దర్శకులకు, మరి హీరోయిన్లకు కూడా అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్దాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ శుభం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏం ఆశీర్వదిస్తాం, శారదా స్టూడియోలో ఇంత హడావిడి చూసి చాలా సంవత్సరాలైంది. నా చిన్నప్పుడు చూసాం. మామూలుగా రామ సత్యనారాయణ సినిమా తీస్తున్నట్టు వాడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇవాళ కారు పెడతానికి చోట్లేదు, నడుస్తానికి చోట్లేదు, కదులుతానికి చోట్లేదు. మరి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంతమంది ఇంత హడావిడి కనపడిందంటే ఇంత ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇండస్ట్రీ ఆశీర్వాదం ఉంది అనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాఠం. సినిమా తీయటం ఎలా అని కొంతమంది, ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది, ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది, 2 వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఏ వర్గం కాదు, 15 సినిమాలు ఒకే రోజు తీస్తానని ఒకేసారి తీస్తానని మొదలెట్టిన నిర్మాత. అంటే ఇలా కూడా తీయొచ్చు అని అందరికీ చెప్తున్నాడు, ఆ వర్గానికి ఈ వర్గానికి. అందరూ తెలుసుకుని, ఈ మెలకువలు తెలుసుకుని అందరూ ఉంటే అందరూ సుఖంగా ఉంటుంది, ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున తుమ్మపల్లి రామ సత్యనారాయణ గారు నూతనం చేయబోతున్న 15 సినిమాలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ వారికి మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుని నమస్తే. ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. దేశమంతా కూడా మనం పండగ జరుపుకోవటమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతున్నారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ రోజున ఒక పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తుంది నాకైతే. శారదా స్టూడియోకి లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాడి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులు వీళ్ళందరినీ చూస్తుంటే
ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయింది, ఈ సమయంలో ఇంత పండగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చాలా సంతోషం అండి. వాళ్ళ రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకి పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 15 సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్. ఇది ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రామసత్యనారాయణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట్లాడారు, సరే వాళ్ళు 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 యూనిట్స్ వీళ్ళతో విందుగా స్టార్ట్ చేస్తున్నారండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల అన్నీ కూడా పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారండి అని ఆయన అన్నారంటే ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నారో నాకు అర్థమవుతుంది. వారి ఆత్మవిశ్వాసం నిజం కావాలని, ఇండస్ట్రీ కళలాడేలాగా చేయాలని, ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని, ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం ఆగండమ్మా, ఏం ముందుకు వచ్చి జరిగేటట్టుగా చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రారంభిస్తూ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్ అండి రామసత్యనారాయణ గారు, గాడ్ బ్లెస్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్నటువంటి సినీ ప్రముఖులందరికీ, వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి, అలాగే మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రామసత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 20 ఏళ్లుగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు. ఇవాళ 15 సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్ జరగటం అనేది నిజంగా మన ఇండస్ట్రీలో ఇంతకుముందు బహుశా ఒక హీరోకి, మా మిత్రుడు తారక రత్నకి 9 సినిమాలు ఒకే రోజు హీరోగా ఓపెన్ అయినాయి. రామసత్యనారాయణ గారు 15 మూవీస్ ఒకేసారి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు. మీరు 15 మూవీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి అవి బాగా ఆడాలని, ప్రజలకి ఉపయోగపడే సినిమాలు కావాలని, అలాగే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. అందుకని ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విజయం కోసం, తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం, ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి. సో ఈ గొప్ప కుటుంబంలో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 15 మూవీస్ విజయవంతం కావాలని, మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని. ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నిజంగా రామసత్యనారాయణ గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే మీరు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ రావడం, అదే మాదిరిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన
మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగ నరసింహరావు గారికి, అదే మాదిరిగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోడి రామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు ప్రొడ్యూసరు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరిగా మా నిర్మాత దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి నేను యాక్టింగ్ కోసం వచ్చానండి, కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం అని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పాను, డేట్లు ఇచ్చాను. ఆయనకి 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్లో హిట్ ఫ్లాప్లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఈ సినిమా ఇండస్ట్రీ కాదు, జీవితానికి ఒక ఫార్ములా, అంటే డి ఫార్ములా అంటారు. డి ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే, ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే. పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానని చెప్పి, ఇదే చేయగలుగుతున్నానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక మా అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు ఈ 15 సినిమాలు ఆగస్టు 15 తారీఖు 15 సినిమాలు, నెక్స్ట్ ఆగస్టు 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజు, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో మన అందరిది ఆశీర్వాదాలు, ఇంతమంది మీరు వచ్చినారు. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ అండి. ప్రపంచ చరిత్రలో ఒకే రోజు 15 సినిమాలు అంటే ఒక టాలీవుడ్ రికార్డు మా అన్నగారు రామ సత్యనారాయణ గారు ఇవాళ సృష్టించబోతున్నారు. వారికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలి, అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను రామ సత్యనారాయణ గారు మా ఊరి పేరు మీద బ్యానర్ ఓపెన్ చేసి, ఈయన 4వ సినిమాకి అనుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఆ ఫాస్ట్, ఆ సిన్సియారిటీ అవి చూసి డెఫినెట్గా ఈయన చరిత్ర సృష్టిస్తారు అనుకున్నా. అది ఈరోజు నిరూపించాడు. ఈయన 100 సినిమాలు తీస్తాడని ఎప్పుడో తెలుసు నాకు, అది కూడా నిరూపించాడు ఆయన. ఆల్ ద బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. మంచి రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 79వ సంవత్సర దినోత్సవం జరుపుకున్న ఈ యొక్క పవిత్రమైన రోజున తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు 15 సినిమాలు ఒకేసారి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. సినిమా తీయటం అందరికీ ఇష్టం, కానీ తీయటమే చాలా కష్టం. ఈ ఇష్టానికి కష్టానికి మధ్యలో ఒక వారధిలాగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్తూ మన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పిస్తూ అందరికీ కూడా ఒక్కసారి మీ అందరూ ఆశీర్వచన నీకు ఇవ్వాల్సిందని కోరుకుంటూ సెలవు, నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సుదినం మన తెలుగు పరిశ్రమ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రోగ్రామ్కి మనము మళ్ళీ ఒక ఇండస్ట్రీ మంచి అభివృద్ధికి ముందుకు పోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శ్రీ రామ సత్యనారాయణ గారి ప్రొడక్షన్లో నా పేరే పవన్ కళ్యాణ్, ప్రొడక్షన్ నెంబర్ 117. గాడ్ బ్లెస్. ప్రొడక్షన్ నెంబర్ 118 చాపర్ మూవీ ముహూర్తం షాట్. ఆల్ ది బెస్ట్. కాలనీ ప్రొడక్షన్ నెంబర్ 119 విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. రెడీ సార్? సార్ క్లాప్. సార్ ఇటు చూడండి. ఓకే. భయపడేవాడు కదరా పోలీస్. దట్ ఈస్ పోలీస్ సింహం. ప్రొడక్షన్ నెంబర్ 121. ఓకే. ఎండమూరి కథలో ప్రొడక్షన్ నెంబర్ 122.
BC Black Commando, production number 123. Honey Kids, VFX movie. 124, దర్శకుడు హర్ష, సినిమా పేరు హనీ కిడ్స్. స్వప్న చౌదరి గారి దగ్గర క్లాప్ కొడుతున్నారు. ఎమ్మెల్సీ బొగ్గర దయానంద్ గారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఈ శ్రీనివాసరావు దర్శకుడు, సినిమా పేరు మనల్ని ఆపేది. క్లాప్ బై నాగబాల్ సురేష్ గారు, అలాగే శిక్షణ బై చంద్రశేఖర్ గారు. ఓకే. తిరుమల బ్యాంక్ చైర్మన్ గారు. ఓకే సార్. గుడ్ అండ్ క్లాప్. మనల్ని ఎవరు ఆపేది? సూపర్. జబర్దస్త్ అప్పారావుగా షేకింగ్ చేసేవారుగా జబర్దస్త్ అప్పారావు భాగంగా ఈ ముగ్గురు కూడా ఆ సినిమాలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. The final call, Bhimavaram Talkies, production number 121. All the best. All the best. భీమవరం టాకీస్ అత్యధిక సినిమాలు తీసిన గిన్నీస్ వరల్డ్ రికార్డు త్వరలో వచ్చేస్తుంది. ప్రొడక్షన్ నంబర్ 129, అవతార్ కేఎం. ఆల్ ద బెస్ట్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. పేరు పేరున చెప్పాలంటే చాలా కష్టం. అంతమంది అతిరథ మహారథులు ఈనాటి 15 మూవీస్, 15 డైరెక్టర్స్, 15 స్టోరీస్, అలాగే దైవజ్ఞ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. పెద్దలు, గౌరవనీయ పెద్దలు, అలాగే మా కోఆర్డినేటర్స్ కరాటే లక్ష్మి గారు, లలిత కుమారి గారు, అలాగే అట్లా సతీష్ కుమార్ గారు కూడా వేదిక మీద ఉండాలి. నిజంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు మన తుమ్మనపల్లి రామసత్యనారాయణ గారు. ఒకే రోజు 15 సినిమాలు షూటింగ్ ప్రారంభించడం, 15 మంది డైరెక్టర్సు, 15 కెమెరాసు, 15 మెంబర్స్ కో డైరెక్టర్స్, అలాగే 15 స్విచ్ ఆన్స్, 15 క్లాప్స్, 15 డైరెక్టర్స్, ఈ రకంగా అన్నీ కూడా 15 ఆగస్టు 15 ఈరోజు అద్భుతమైనటువంటి మనకు ముందుగా చెప్పుకోవాల్సింది వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే భారతాలు. సో జై హింద్. సో చాలా చక్కటి దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే ఎంతోమంది అతిరథ మహారథులను ఇక్కడ ఆహ్వానించడం, ఈ కార్యక్రమాన్ని 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయడానికి an attempt to register in 9 world records is started lot of work before this day. Even today also is doing hard work to register in 9 world records. రామసత్యనారాయణ గారు ఏది చేసినా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. కేవలం మహిళలనే ఆల్ క్యారెక్టర్స్లో పెట్టి ఒక సినిమాని చేయడం జరిగింది. ఆ సినిమాకు కూడా ప్రపంచ రికార్డులు ఆల్రెడీ, ఆయన ప్రపంచ రికార్డులు కొత్త ఏమీ కాదు, ఆల్రెడీ ప్రపంచ రికార్డులు సాధించడం జరిగింది. అంతేకాకుండా సంవత్సరంలో 12 monthsలో 13 మూవీస్ కంప్లీట్ చేసి వాటికి కూడా ప్రపంచ రికార్డులు రామసత్యనారాయణ గారు సొంతం చేసుకున్నారు. అలాగే ఈరోజు ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా 15 సినిమాల షూటింగ్ ఒకేసారి స్టార్ట్ చేస్తూ 9 ప్రపంచ రికార్డులు. ఒక చిన్న ఇది జరిగింది, షూటింగ్ అట్ ఏ టైం అని చెప్పడం జరిగింది. కాకపోతే షూటింగ్ ఇన్ ఏ సింగిల్ డే అని చెప్పేసి మారుస్తాము సర్టిఫికెట్స్లో. అది మార్చి ఇప్పుడు అందజేసినా కూడా తదుపరి మార్చిస్తాము. ఎందుకంటే 15 కెమెరాస్, 15 డైరెక్టర్స్, అలాగే 15 కో డైరెక్టర్స్, ఈ రకంగా అంతా కూడా ఇచ్చేసుకుంటూ రిలీజ్ చేద్దామని చెప్పి మన రికార్డులో చేసుకుందామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే సింగిల్ కెమెరాతో చేయడం జరిగింది కాబట్టి ఇది సింగిల్ డే 15 movies shooting has started and completed. So we are very, very, very happy, and we are on behalf of 9 world records. It's a really great honor for me. I am announcing that Tummalapalli Ramasatyanarayana, producer, the veteran producer and proprietor of Bhimavaram Talkies,
got registered in 9 world records. Congratulations Ram Satyan garu, congratulations to Bhimavaram Talkies. ఈ అనౌన్స్ చేసినటువంటి రికార్డ్స్ని అందజేసే ముందుగా ఒక్కసారి దైవజ్ఞ శర్మ గారిని షార్ట్ అండ్ స్వీట్గా ఆశీర్వదించాల్సి కోరుతున్నాను. రామ్ సత్యనారాయణ గారు ఇవాళ జాతి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఒకసారి చప్పట ద్వారా మా సత్యనారాయణ గారిని అభినందించవలసిగా కోరుతున్నారు. నా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఇవాళ రామ్ సత్యనారాయణ గారు చేసినటువంటి జాతీయ కార్యక్రమానికి మీ అందరి అభినందన ఆశీర్వాదం. శతమానం భవతి. రామ్ సత్యనారాయణ గారు ఒక్కసారి టోపీ తీస్తారా? తీయవచ్చా? శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. ఓంకాస్తు తథాస్తు. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా విశేషం. వరం, అందరికీ వరం, భీమవరం టాకీస్. ఈరోజు శ్రావణ మాసంలో ఎంతో అద్భుతమైన శుక్రవారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నారాయణి నమోస్తుతే. మా శ్రీ రామసత్యనారాయణ గారు 15 సంఖ్య అంటే 1, 5 కలిపితే 6, ఇంగ్లీష్లో 6 అంటారు. మా సత్యనారాయణ గారు 15 సినిమాలు కూడా సిక్సెస్ కొట్టాలని, అందరూ ఆశీర్వదించాలని, అందరూ ముక్త కంఠంగా పైకి చెప్పండి. అందరూ చెప్పండి. క్షేమ, శైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభి, ఉర్ఛద్దం, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫల, పురుషార్థ సిద్ధ్యర్థం ఇదం ఫలం మయ దేవ సర్వదేవత, సకల దేవత, ముక్కోటి దేవత, గాయత్రీ దేవత, కళ్యాణ దేవత, సమస్త దేవత, ముక్కోటి దేవత, వాసవీ మాత, ఆశ్వీరచన పరత్యాన మహోగంధర్వాన ప్రదదేవతశ్యాః ప్రదో గంధర్వాన పరసిదృస్తు. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. ఆయు ఆరోగ్య ప్రసిదృస్తు. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. శుభం భూయాత్. అందరూ చెప్పండి. విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. శతం జీవ శరదో వర్ధమాన శతపతి శతం దీర్ఘమాయు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. శుభం భూయాత్తు. ఇందాక మనం అనుకున్నట్లుగా ఏవైతే 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగిందో ఈ అతిరథ మహారథ పెద్దల సమక్షంలో వారికి ఈ 9 ప్రపంచ రికార్డులో నమోదు చేయనటువంటి ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుంది. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంకన సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని ఓనేకమాత వధూవరాభ్యం వరదా భవంతు. ఏ కార్యక్రమం చేసినా ముందు మహాగణాధిపతులు ప్రారంభిస్తాం. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు పరం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యం వరదా భవంతు అని అంటుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాం. అందరూ కూడా అత్యవసరంగా ఉండాలని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేపేక్ష రాహువే కేతవే నమః. 4 రకాలుగా 15 సినిమాలు, 15 కెమెరామెన్లు, 15 క్లాప్స్, 15 దర్శకులు అంటే 4 తోటలు చేస్తే ఈ 4 అంటే 4 సంఖ్య అంటే సినిమా, కెమెరా, క్లాప్స్ 4 అంటే 4 పక్కల మా రామ సత్యనారాయణ గారి భీమవరం నుంచి వెళ్తే అత్యధికంగా ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అందరూ కూడా ధన కనక వస్తు వాహనపురంగా తొలుతుగాలని ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు శుభం భూయాత్తుగా మా శుభం భూయాత్. అలాగే కొద్దిసేపు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వచ్చి చేసినటువంటి మిత్రుడు కూడా వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన వారు కూడా వేదిక మీద వెయిట్ చేయాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంది వచ్చారు రికార్డ్స్ ఇవ్వడానికి, వరల్డ్ రికార్డ్స్. నిజంగా రామ సత్యనారాయణ గారిని విడిగా మేము ప్రోగ్రామ్స్ అన్నీ కలుస్తాం, కానీ సుమన్ గారు చెప్తుంటే ఏమో అనుకున్నాను. ఈరోజు కళ్ళారా చూస్తున్నాను ఆయన టాలెంట్ ఏంటో. చాలా గ్రేట్ సార్ మీరు. ఇంకా 15 కాదు 100 సినిమాలు ఒకే రోజు చేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాల్గొన్నటువంటి ముఖ్యంగా డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రామ్ సత్యనారాయణ గారి కెపాసిటీ అందరికీ తెలిసిందే.
ఆయన ఒక్క సంవత్సరంలో 13 సినిమాలు అనేది ఆల్రెడీ తీసేసి ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 7-8 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు 15 సినిమాల సంవత్సరాలు అనేది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి దాదాపు 80 మూవీస్తో ఒకేసారి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దీనివల్ల ఎందుకంటున్నానంటే దీనివల్ల ఎంతోమందికి కొత్త టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, అందరికి కూడా అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఇటువంటి సక్సెస్ఫుల్ డేర్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి వారు నిజంగా మనకు అభినందనీయులు. అలాగే డి రామానాయుడు గారు ప్రముఖ నిర్మాత, దాదాపు 30 సంవత్సరాల్లో 150 సినిమాలు చేయడం జరిగింది వివిధ భాషల్లో. అలాగే రామ్ సత్యనారాయణ గారు నా లెక్క ప్రకారం 115 ప్లస్ 113 ప్లస్ 15 128 మూవీస్కి చేరువలో ఉన్నారు. అతి త్వరలో 150 క్రాస్ చేసి ఇంకా ఇంకా వరల్డ్ రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు డాక్టర్ సచివల్ రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. ఈరోజు రియలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా అద్భుతమైన రోజు అండి. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్, ఒకేసారి 15 సినిమాలు నిర్మించడం, స్టార్ట్ చేయడం, 15 కెమెరాలు, 15 మంది దర్శకులు, 15 స్టోరీలు, 15 క్లాప్స్, ఈ విధంగా 15 మూవీలు. ఈరోజు రియలీ చాలా అద్భుతమైన డేర్ చేస్తున్నారు మన రామ్ సత్యనారాయణ గారు. అంత ఒక సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్స్తున్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అలాంటిది ఒకేసారి వారు చాలా స్ట్రాంగ్గా మాకు స్టార్టింగ్ మాట్లాడినప్పుడు విత్ ఇన్ 1 ఇయర్లో మొత్తం 15 సినిమాలు కూడాను నేను చేసి చూపిస్తానని చెప్పి వారు చాలా కాన్ఫిడెంట్గాను చాలా అద్భుతంగా ప్రణాళిక చేసుకుని వారు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి. రియల్ ఈరోజు వారిని అభినందించదగ్గ విషయం. అలాగే ఈ 15 సినిమాలు పూర్తి అవడం కాదు, 15 సినిమాలు కూడా బంపర్గా హిట్ అయ్యి ఇంకా వారిని ఇంకా ఇలాంటి వారిని ఎంతోమంది వచ్చే విధంగా ఉత్సాహపరచాలని కోరుతున్నాను నేను. ఈరోజు ఇక వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా 15 సినిమాలు స్టార్ట్ చేసిన కేటగిరీలో అది ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వారికి మా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈరోజు వరల్డ్ రికార్డు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీ డాక్టర్ చక్రవర్తి గారు, మా 125 చిత్రాల నిర్మాత గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తుంటే మాకెంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది. సారథి స్టూడియో చరిత్రలో ఇంత జనాన్ని చూడటం ఇదే మొదటిసారి అనిపిస్తుంది నాకు. ఇన్ని వేల కెమెరాల మధ్యన మా నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఎంతో ధైర్యంతో, పట్టుదలతో ఒక యువకుడిగా ఈరోజు ఈ స్థాయిగా మనకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈరోజు ఎన్నో రికార్డులు, ఒక రికార్డు కాదు, ఇండియా నుంచి వచ్చినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చాలా రికార్డ్స్ను వారు ఇక్కడ దక్కించుకున్నారు. ఇదే విధంగా వీరిని స్ఫూర్తి తీసుకొని రాబోయే నిర్మాతలు చాలామంది వీరిని స్ఫూర్తి తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా ఏ విధంగా నష్టపోరని వారు 100 సార్లు చెప్పడం జరిగింది. వారు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇది ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. Thank you, sir. Thank you very much. And we are announcing in the Telugu Book of TBR Telugu Book of Records certificate a grand inaugural event of 15th Telugu film industries conducted by the at a time at one day. And Sri Tummalapalli Rama Satyanarayana Garu, senior Telugu cinema producer from Hyderabad, Telangana, India, born in September 1057, has been officially recognized by Telugu Book of Records for achieving the remarkable feat in the group of category inaugurating 15 Telugu movies at a time on 15th August of 2025 at 10:45 am, Sarthi Studios, Amirpet, Hyderabad, with participants of 100 members of the prestigious achievement was supported by the BMR and Takis. We proudly acknowledge the unequal contributions of Telugu cinema. ఒక్కసారి గట్టిగా మీ కరతాల దొలతో చప్పట్లు ఒక్కసారి గట్టిగా జోర్దార్ తాలియా టు. This is the proudly announcing that TBR is announcing a great achievement of Mr. Tummalapalli Rama Satyanarayana Garu. Here is the memento for him. Sir, congratulations sir, advance. అవార్డులు కొందరికి వస్తాయి, అవార్డులు రివార్డులు ఇంకొందరికి వస్తాయి, రికార్డులు మాత్రం
కొందరికే వస్తాయి, అందులో రామ్ సత్యనారాయణ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తూ ఉన్నాను. రికార్డ్ అనేటువంటిది పోరాటం చేసి, యుద్ధం చేసి, కష్టపడి, సాహసం చేసి తెచ్చుకునేటువంటిది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి మన వాళ్ళందరూ దిగిపోతే మా ఫెడరేషన్ నాయకులు వచ్చారు, వారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తారు. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి టైగర్ రాజు గారు వచ్చారు విత్ టీంతో, ప్లస్ చిత్రపురి అనిల్ గారు వచ్చారు. ఈయన ఈ మధ్య చాలా క్రియేట్ చేస్తున్నారు రికార్డులు. ఆయన అమెరికాలో కూడా వచ్చారు ప్రోగ్రామ్కి. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారిని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అనిల్ గారు. ఈవేళ ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది. రోజు హోరాహోరీగా మీటింగ్లు జరుగుతున్నాయి. అయినా సరే నేను ఓపెనింగ్ చేసుకుంటాను అంటే పర్మిషన్ ఇచ్చిన మొదటి వ్యక్తి మా అనిల్ గారు అండ్ మా అమిరాజ్ గారు. ఎందుకంటే మీరు చేసేది ఓపెనింగు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇండస్ట్రీ తరపున మరియు ఫెడరేషన్ తరపున ఎప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మా అనిల్ గారిని మానవసంగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రామ సత్యనారాయణ గారు 15 సినిమాలు ఓపెనింగ్ పెట్టుకుంటామని మాకు ఫెడరేషన్కి తెలియజేయడం, వారు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయన్నీ కూడా మీకు తెలుసు కదా సార్. మరి మా వేతనాల విషయంలో మరి మీరు సహకరించాలి అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం యొక్క వేతనాలు మేము చెల్లిస్తాము, ఇది ఓపెనింగ్ మాత్రమే చెప్పారు. కానీ ఈరోజు ఈ ఫంక్షన్ ద్వారా ఆగస్టు 15 మేము తెలియజేసేది ఒకటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలకు తేడా ఉండదు. కానీ చిన్న నిర్మాతలకు మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడూ కూడా మీ కోరికలు తీర్చడానికి, మీకు ఎప్పుడు అండగా ఉండటానికి మేము ఎప్పుడు కూడా మా కార్మిక శక్తి అంతా కూడా మీకు సపోర్ట్గా నిలబడుతుందని ఈ యొక్క ఫంక్షన్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏదన్నా సరే ఈ 15 సినిమాలని కాదు, ఇంకా చిన్న సినిమాలను మేము ఎంకరేజ్ చేయడానికి మా ఫెడరేషన్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. మా సపోర్ట్ నిలబడతాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మా చిన్న నిర్మాత బాగా నలిగిపోయారు, మాకు సపోర్ట్ కావాలని కోరుతున్నారు. కాబట్టి రామ సత్యనారాయణ గారి ఫంక్షన్ ద్వారా మీ ద్వారా మీరు కూడా ఒక ఛాంబర్లో ఒక మెంబర్గా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా ఫెడరేషన్ ఇప్పుడు కూడా చిన్న నిర్మాతకు అండగా ఉంటుందని సభకు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు రామ సత్యనారాయణ గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫెడరేషన్ వాళ్ళకి మాకు ఎప్పుడు ఏ చిన్న తగ్గు ఉండదండి. చిన్న సినిమా అంటే వాళ్ళే ప్రాణం పెట్టి చిన్న సినిమాను బతికించడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు మా ఫెడరేషన్ వ్యక్తులందరూ కూడా. మా నిర్మాతలు ఫెడరేషన్లో ఉన్నారు, ఫెడరేషన్లో ఉన్న కార్మికులు మా నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అన్ని కష్టకాలు తెలుసు. చిన్న సినిమా అంటే ముందు ప్రోత్సహించి వాళ్ళని ఎలా బతికిద్దామని ఆలోచించే వ్యక్తులు అందరూ ఉన్నారు. మా దాంట్లో ముఖ్యమైన వ్యక్తి కార్యదర్శి మా అమిరాజ్ గారిని మానవసంగా కోరుతున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు ఇక్కడ ఈ సారథి స్టూడియో చూస్తే ఒక పండుగ వాతావరణం, ఒక సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అన్ని సినిమాలు 15 సినిమాలు చేస్తున్నారు. రామ సత్యనారాయణ గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్ ఈరోజు 15 సినిమాలు ఓపెనింగ్ చేశారు, ప్రారంభోత్సవం చేసుకున్నారు. వారికి మా సహకారం ఎప్పుడు వారు వచ్చినప్పటి నుంచి మేము ఉన్నాం, ఎప్పుడూ వారు కూడా ఉంటాం. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ మేమంతా. ఈ 15 సినిమాలకి కూడా మన ఛాంబరు ఫెడరేషన్ ఏమైతే పెంచుకుంటారో ఆ ఫెడరేషన్ ఛాంబరు కలిసి తీసుకునే నిర్ణయం ఏముంటుందో దాని ద్వారా మీకు ఏదైతే లబ్ధి ఉంటుందో పర్సంటేజ్ ఏం పెంచినా కూడా నేను ఇస్తానని చెప్పి ఇంతమంది ఇన్ని సినిమాలకి వాళ్ళు పని కల్పిస్తున్నారు. వారు చాలా చాలా ఆనందించదగిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. ఈరోజు వారికి ఆ వెంకటేశ్వర స్వామి, అల్లా, ఆ యేసు ప్రభు అందరూ కూడా వారికి ఆశీస్సులు ఇచ్చి, ముఖ్యంగా వారు నమ్మే భీమవరంలో ఉండే అమ్మవారు, మా ఊళ్ళో అమ్మవారి ఆశీస్సులు బాగా పెద్దగా అభయహస్తంతో ఇచ్చి చక్కగా ఈ సినిమాలన్నీ ముందుకెళ్ళాలని, మా అందరికీ పని ఇచ్చి మరిన్ని సినిమాలు తీయాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు వచ్చారు, వారందరికీ కూడా నా నమస్కారములు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 15th ఆగస్ట్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో 15 సినిమాలు అంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ 15 మందిని, డైరెక్టర్లను, కెమెరామెన్లను, ఎంతోమంది టెక్నీషియన్కి ఉపాధి కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారికి
చేతులు ఉన్నవాళ్ళు, ఈ హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక్క సినిమా తీయాలంటేనే జీవితకాలం పడుతుంది. మరి అలాంటిది మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్లకు నా దృష్టిలో మీ అందరి ఫోటోలు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట కెమెరాలో బంధించబడ్డాయి. కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాని వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మా బ్రదర్ అదే ఏకైక లక్ష్యంతో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు ముఖ్యంగా ఉంటూ 100కు పైగా చిత్రాల్లో తను ప్రొడ్యూస్ చేసి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక వరల్డ్ రికార్డ్ ఒక్కటే కాదండి, ఇక్కడ 9 రికార్డులు ఉన్నాయండి. భారత్ వరల్డ్ రికార్డ్స్, ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, మనం బుక్ ఆఫ్ రికార్డ్స్, హానర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 9 రకాలైన రికార్డ్స్కి తను అర్హుడయ్యాడు. ఇక్కడికి వచ్చి ఆయనను సమర్థించి చాలా మంది అవార్డ్స్లు ఫిజికల్గా ఇచ్చినందుకు ఆ సంస్థలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా నటించి ఈ యొక్క 15 సినిమాలలో 15కు 15 సినిమాలు దిగ్విజయంగా జరిగేటట్టు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మరొకసారి తన రికార్డును తనే తిరిగి రాస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా మిత్రులకి ఈవేళ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతి రథ మహారథులకి, ముఖ్యంగా నా వెన్నెండు నుండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కానివ్వండి, సిగ్దా ఈవెంట్స్ కానివ్వండి, శ్రేయ కేటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత అందమైన స్టూడియో సారథి స్టూడియో అని మాకు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వర్షం వస్తుందేమో భయంతో నేను కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏసీ హాల్ని మనకి కేటాయించారు. ఓ సినిమా షూటింగ్ అంటే తెలుసు మీకు, సినిమా స్టూడియో ఎంత రెంట్లు ఉంటాయో తెలుసు. అంత రెంట్లలో కూడా రామసత్యనారాయణ చేసే మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకొచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసిన కేవీ రావు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే కేఎల్ స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నడిబొడ్డున కట్టి 4 సంవత్సరాలు అయింది. దానికి చాలామందికి అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే ఒక 5% మెంబర్స్ కూడా సరిగ్గా తెలియదు. అటువంటిది లక్ష్మీకాంత్ గారు నాకు పరిచయం అయ్యి ఆయన దాంట్లో షూటింగ్ చేసినప్పుడు ఏమంటే మీతో పాటు మా స్టూడియో కూడా ప్రమోట్ చేయండి అంటే ఆయన చాలా రీజనబుల్ రేటుకి నాకు 25% తగ్గించి మీ సినిమాలన్నీ మా స్టూడియోలో చేసుకోండి సార్, మాకు స్టూడియో పార్ట్నర్గా వేసి మమ్మల్ని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమం చేసినప్పుడు 100 మంది ప్రొడ్యూసర్లు నన్ను అడిగారు, కేఎల్ స్టూడియో ఉందా, అది ఎక్కడ, దాంట్లో ఏమి లొకేషన్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనా ప్రమోషను ఉంటేనే ఏ ఇండస్ట్రీ అయినా ఏ సినిమా అయినా బతుకుద్ది. ఈ కేఎల్ స్టూడియో గురించి ఎందుకు చెప్తున్నానంటే నగర నడిబొడ్డున ఉంది, మన మణికొండలో ఉంది. అది చాలా అద్భుతమైన లొకేషను. ఆ లొకేషన్ ఇస్తున్న మాకు చాలా కన్స్ట్రక్షన్ రేట్కి ఇస్తున్న కేఎల్ స్టూడియో అధినేతకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇకపోతే సార్ ఒక్క నిమిషం, ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం అంటే చాలామంది మంచికి తప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు, 10 మందికి పని కల్పిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లంపులో కూడా 15 సినిమాలు తీస్తున్నారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడుతున్నారండి అని ధన్యవాదాలని చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందు మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లోని షూటింగ్ చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను. కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో ఈ బంద్లో ఈవేళ ఇన్ని సినిమాలు షూటింగ్ ఓపెన్ చేశానంటే దానికి కారణం ఫెడరేషన్ నుండి ఇచ్చిన సపోర్ట్ అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. హలో, సైలెన్స్ ప్లీజ్ ఒక్క నిమిషం నాకు అవకాశం మాట్లాడండి. ఇక ఈ 15 సినిమాల్లో
ఒక 5 సినిమాలు సీనియర్ దర్శకులు, పెద్ద దర్శకులు ఉన్నారండి. వాళ్ళందరూ మీకు ఎందాక పరిచయం చేయడం జరిగింది. ఒకటి మా గురుగు తుల్యులు 5 సినిమాలు, 5 పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళని మనం కొనలేం, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వలేం, వాళ్ళతో సినిమా పని చేయలేం. అటువంటి దర్శకులు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డైరెక్టర్లు, మిగతా 10 మంది డైరెక్టర్లు కూడా నాకు చాలా ఇష్టమయ్యి మనతో 1-2 సినిమాలు పనిచేసి రామసత్యనారాయణ ఏంటో వాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 15 సినిమాలు డైరెక్టర్లు అందరినీ కూడా ఎందాక వేదిక మీద తీసుకొచ్చి నేను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో స్తంపులో ఉంది, ఈ సినిమా ఆడదు, ఆ సినిమా ఆడదు అని చాలామంది జనం అనుకుంటారు. నిజం, ఆడదు. ఆడకపోయినా మనం సినిమా తీస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మనకు ఒక వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏంటంటే చెడ్డదాన్ని వ్యసనం అంటారు, మంచిదాన్ని కూడా వ్యసనం అంటారండి. వ్యసనం అంటే మనం వేరే పని తెలియదు, వేరే ఏం చేయాలో తెలియదు. సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ వెళ్ళిపోయి నేను వేరే ఇంకో రంగంలోకి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు కొత్త అవుద్ది. కానీ ఈ సినిమాలోనే ఉండి ఇక్కడ ఎందుకు డబ్బు సంపాదించలేం అని ఒక వైశ్యుడిగా నేను ఆలోచిస్తే డెఫినెట్గా మనం సంపాదించగలం అని నేను నిరూపిస్తాను. ఎందుకంటే సినిమాలు 2 రకాలు ఉంటాయండి, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు. హలో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే 100 సినిమాల్లో 10% సక్సెస్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఆ 10%లో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడుతుంది, 50 లక్షల సినిమా తీస్తే ఆడదు అని జనం అనుకుంటారు. అక్కర్లేదు. ప్రతి వస్తువుకు ఒక ఎంఆర్పి ఉంటుందండి. మనం తయారు చేసే వస్తువు ఎంఆర్పి రేటుకి ఎలా తెలుసో మనకి, దానికి 10% తక్కువకి తయారు చేస్తే డెఫినెట్గా మనం సేఫ్ అవ్వగలం అనే ఒక ఐడియాతోటి నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రీ స్లంపులో ఉన్నమాట నిజం, కార్మికుల రేట్లు పెంచిన మాట నిజం, లొకేషన్ రేట్లు పెంచిన మాట నిజం. అయినా నా దగ్గర పనిచేసే 15 మంది దర్శకులు కూడా వీటిలన్నిటిని సమగ్రంగా తెలిసి రామసత్యానికి ఎలా మనం సేఫ్గా సినిమా తీయాలని ఆలోచించే మహానుభావులు 5 పెద్ద దర్శకులు, 10 మంది చిన్న దర్శకులు. పెద్ద దర్శకులకి ఇది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు 100 సినిమాలు తీసేశారు వాళ్ళు చాలామంది. ఒక జేకే బారవి గారు కానివ్వండి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, అలాగే ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన 106 సినిమాలకి డైరెక్ట్ చేశారండి. ఆయన మహానుభావుడు 15 రోజుల్లో కన్నడలో అద్భుతమైన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాగే తెలుగులో 12 సినిమాలు తీస్తే దాంట్లో 10 సినిమాలు సూపర్ హిట్ అయినాయండి. అటువంటి గొప్ప దర్శకులు ఓం సాయి ప్రకాష్ గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే బారవి గారు, మా ఉదయ్ భాస్కర్ గారు, మా వాసవి మాత, మా అమ్మవారు వాసవి వైభవం సినిమా తీశారు. అది కూడా జనంలో చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు 5 కొండంత ధైర్యంగా నాకు సినిమా చేస్తున్నారు. మిగతా 10 మంది కూడా కొత్త కుర్రోళ్ళైనా చాలా క్రమశిక్షణతో వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు 100% పైకి వెళ్తారు. అవకాశం వాళ్ళు సినిమా ఏదైనా ఫెయిల్యూర్ తీస్తే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఇంకో అవకాశం ఉండదు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే మంచి దర్శకులు మా 10 మంది దర్శకులు కూడా. వాళ్ళందరి పేర్లు చెప్పి మీకు టైం ఇబ్బంది పడుతుంది దేనికని ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏమైనా ఈవేళ 15 సినిమాలు తీయడం అనేది నా బాధ్యత తీసుకున్నాను. ఆగస్టు 15వ తారీఖున 2005 సంవత్సరం మొదలుపెట్టాము. 2026 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ 15 సినిమాలు పూర్తి చేసి సెన్సార్ చేసి రిలీజ్ చేసి చూపిస్తా అని మీ అందరి దగ్గర సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నా. ఇకపోతే మా భారత ఆర్ట్స్ రమణరావు గారండి, ఆయన 15 సంవత్సరాల నుంచి నాకు అత్యంత మిత్రులైన ఆయన. ఇంతకుముందే నాకు అందరూ ఆడవారితో ఒక సినిమా తీశాను, దానికి వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అలాగే 1 సంవత్సరంలో 13 సినిమాలు తీశాను, దానికి అవార్డు ఇచ్చారు. అలాగే మా కొనిచేటి రోషి గారి చేతుల మీదుగా నేను వరల్డ్ రికార్డ్ని తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి. వరల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసే మా రమణరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన చేతుల మీదుగా మాకు ఎన్ని ఇచ్చారు. డబ్బుతో కొనుక్కునే అవార్డులు రివార్డులు కాదు, మన ప్రతిభ చూపిస్తే వాళ్ళే పిలిచి మనకి ఇస్తారన్న దానికి నిదర్శనం. మనం అవార్డు కానివ్వండి, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, భారత వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, వీళ్ళందరూ పిలిచి మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు నేను వరల్డ్ రికార్డ్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా సౌహృదయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ మా అన్నయ్య పృథ్వీ గారిని వేదిక మీదకి రావడంగా రమ్మని వాళ్ళ అమ్మాయి శ్రీలు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. పృథ్వీ గారు నా మొదటి సినిమా 2004లో నేను సినిమా తీస్తే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చి నటించారు.
మళ్ళీ ఈవేళ కూడా మా సినిమాలో నటిస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయి శ్రీలు హీరోయిన్గా ఆల్రెడీ 2 సినిమాలు చేసింది. మా 15 సినిమాలు కూడా అమ్మాయి హీరోయిన్గా చేస్తుందని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా అన్నయ్య 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు, నేను 20 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఆయన మాడవలసిందిగా కోరుతున్నా. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. మా తమ్ముడే అంటాను, మా తమ్ముడు అంటామండి. మా తమ్ముడు మాది తాడేపల్లిగూడెం, అన్నయ్యది భీమవరం. మనసులో పెద్దోరు కాబట్టి అన్నయ్య. ఎందుకంటే మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కించపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 75 పైసలు ఇస్తున్నాను, తీసుకోండి, వెళ్ళిపోండి. ఇంకా అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావటం అంటే ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించి రామ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా కూడా, రామ సత్యనారాయణ గారు సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్కి టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద అన్నారు. అంటే ఈరోజు రామ సత్యనారాయణ గారిని తెలియని వ్యక్తి ఉండరు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. రామ్ గోపాలవరం గారి దగ్గర గురువుగారిని తీసుకోమంటే, లేదు మీరు తీసుకోండి, మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకుని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ సత్యనారాయణ గారు. ఇది పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ పాగులాడలేదు. అలా అయితే ఈ పాటికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రపంచ రికార్డు, నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు, ఆగస్టు 26కి సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు. ఆయన ఆశీర్వాదం ఆయన. ఎందుకంటే రామ సత్యనారాయణ మొన్నే మేము ఫిలిం సిటీలో షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామ సత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలని చెప్పిన ఒక సహృదయం గల హీరో ఎవరైనా ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు, ఆయన పేరేంటండి, వీరశంకర్ గారు. వీళ్ళందరూ అసలు నిజంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ మొదలైంది. నేను సుమన్ గారికి కూడా ఒక మాట చెప్పాను. నేను మొన్న షూటింగ్లో కలిసినప్పుడు, అయోధ్యలో అన్నమయ్య అనే ఒక రెస్టారెంట్ ఉంది, దాన్ని మొత్తం సుమన్ గారి ఫోటోలే ఉన్నాయి. ఇది వాస్తవం, నేను వెళ్ళి చూస్తానన్నారు ఆయన. సో అంతగా ప్రేమించే వ్యక్తి. నేను ఫస్ట్ ఇదే సారథి స్టూడియోలో సుమన్ గారి కోసం ఇంటర్వ్యూగా వచ్చిన జర్నలిస్ట్ నేను. మీరు కోర్టు సీన్ ఏదో చేస్తున్నారు, అప్పుడు నేను వచ్చి సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని. అలాగా ఆయన చూస్తూ మేము కూడా ఎదిగామంది. నిజంగా గొప్ప మనుషుల కలయికే రామ సత్యనారాయణ గారు. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మా జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎప్పుడూ మేము రామ సత్యనారాయణ గారికి కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నాకు ఎంతో ఆత్మీయులు మా టిఎస్వి ప్రసాద్ గారిని ఒక్క నిమిషం పైకి రావాల్సింది కోరుతున్నా. ఈవేళ హైదరాబాద్లో ఇంతమంది మాకు పరిచయం అయ్యారంటే కారణం మా వైశ్య కమ్యూనిటీలు కానివ్వండి, బిజినెస్ కమ్యూనిటీలు కానీ, మా టిఎస్వి ప్రసాద్ గారు అండ్ విబిజి రాజు గారు, వీళ్ళిద్దరి వల్లే నేను అందరికీ తెలిసింది, అందరూ నాకు తెలిసారు. కాబట్టి వారిని కూడా ఆశీర్వదించవలసిందిగా ఒక్క నిమిషం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున రామకృష్ణ గారు ఆయన ఇన్ని వరల్డ్ రికార్డ్స్ వస్తున్నాయి, అది ఇన్ని 15 సినిమాలు తీస్తున్నారంటే, అంటే నా వరకైతే నేనే తీస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే రామకృష్ణ గారు తీస్తున్నారంటే నేను తీసినట్టే. ఎందుకంటే మేము 24/7 అందుబాటులో ఉంటాం. ఏ రోజున రాత్రి ఆయన నిన్ను ఒక అరగంట కూడా మాట్లాడుకోకుండా మేము నిద్రపోయే సబ్జెక్ట్ లేదు. అందువల్ల రామకృష్ణ గారు మేము ఒకటే. తప్పనిసరిగా మా బెస్ట్ విషెస్ ఇప్పుడు మా ఫస్ట్ గారికి ఉంటాయి. ఇలాగే కంటిన్యూగా ఆయన చాలా హెల్తీగా ఉండాలి. ఇంకా ఎంతమంది ఇంటర్వ్యూ చేసినా కానీ అందరూ ఒకటే మాట, ఆయన డబ్బు సంపాదిస్తారు లేదా తర్వాత సంగతి, కానీ ఎంతోమందికి ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారనేది మాత్రం చాలా హర్షించేదగ్గ విషయం. అండ్
థ్యాంక్ యూ. కోవిడ్ టైంలో కూడా ఆయన ఒక వరల్డ్ రికార్డ్ చేశారండి. బెంగళూరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకొని ఓన్లీ మహిళలు, ఆ టైంలో ఎవరు బయటికి రావడం లేదు, మేము బయటికి రావడం లేదు, అంతా కూడా ఓవర్ ఫోన్ కమ్యూనికేషన్ చేసుకొని ఒక వరల్డ్ రికార్డు 516 మెంబర్స్తో లేడీస్తో ఆన్లైన్లో ఒకేసారి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వారికి భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు, నేను మొట్టమొదట సినిమా తీసి డబ్బు సంపాదించింది ఓన్లీ నా మెగా హీరో, ఓన్లీ మెగా హీరో మా సుమన్ గారు. నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా తీద్దామని ఆయన దగ్గరికి వెళ్తే, ముందు సినిమా అంటే ఏంటో తెలుసుకుంటారా, నీతో సినిమా తీస్తానని చెప్పారు. దానికి ఈయనకి ఒక పిఏ ఉన్నారు, ఆయన పేరు వెంకట్రావు గారు అండి. ఆ వెంకట్రావు గారిది మా ఊరు. నేను చెప్పా, ఏంటండి సినిమా తీస్తాను వస్తే అంటే ఆయన నన్ను గిండెత్తున్నారు ఏంటని అడిగా. కాదు ఆయనకి మీరు బాగా నచ్చారండి. ఆయన ఏమన్నారంటే, సినిమా నాలెడ్జీ లేకుండా తీయొద్దు, తెలుసుకుని తీయి అని చెప్పారు. ఒక 6 నెలలు పోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకున్నాను సార్, సినిమా తీస్తాను సార్ అన్న. ఆ రోజుని మొట్టమొదటి సినిమా ఎస్పి సింహ. అంతకుముందు నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 50 లక్షలు పోగొట్టుకుని పరాజయాలు పొంది నేను మా ఊరు వెళ్ళిపోయా. అయితే వయసుండి కాబట్టి ఎక్కడ పోగొట్టానో అక్కడే సంపాదిస్తాను అని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చా. నేను ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చా. నేను డెఫినెట్గా నా సుమన్ గారితో మొదటి సినిమా తీసినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పా, ఈ సంవత్సరంలో మా సుమన్ గారితో 6 సినిమాలు నేను తీస్తాను అని. భారతదేశంలో ఒకే హీరోతోటి హయ్యెస్ట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నేను. ఆయనకి వేరే ప్రొడ్యూసర్ ఒక ఆయన 3 సినిమాలు తీశారు, ఒకే సంవత్సరంలో 3 సినిమాలు తీశారు. నేను మాత్రం 6 సినిమాలు తీశా. తర్వాత ఇప్పటికీ సుమారు 35-36 సినిమాలు తీశా. ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి చెప్పింది నేను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా వి వినాయక్ గారు, మా రామ్ గోపాలం గారు, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ముగ్గురికి చెప్పాను, ఇది సాహసోపేతం, అనవసరంగా డబ్బులు పోగొట్టుంటా నేను వెళ్ళొద్దు అని చెప్పారు. నేను సుమన్ గారికి వచ్చి చెప్పా, గురుగారు ఇలా చేస్తున్నాను సార్ అని. అంటే నేను చెప్పా, నా 15 సినిమాల్లో ప్రధాన పాత్రలో మీరు ఉండాలి, అది ఒక రికార్డు అవ్వాలి సార్. భారతదేశంలో ఉన్నంతకాలం మనం ఆ రికార్డు, నేను లేకపోయినా ఇంకోటి లేకపోయినా రికార్డు అనేది శాశ్వతంగా ఉంటుంది సార్, కాబట్టి మీరు ఉండాలి సార్ అని అడిగితే ఆయన భుజమే చేసి, నువ్వు చేసుకో, నీకు ఏం కావాలి నేను చేస్తానని చెప్పారు. ఎంత మంచి మనిషి అంటే, ఒక చిన్న సినిమా ఎక్కడైనా బతికింది, ఎవడో చిన్న సినిమా కంప్లీట్ చేసేయంటే దానికి కారణం ఓన్లీ సుమన్ గారు. మీకు ఈవేళ ఇండస్ట్రీలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం అంటే ఒక మహాయజ్ఞం, మహాయాగం అండి. చాలామంది నిర్మాతలు సగం తీసి పారిపోయి, లేకపోతే సగం అక్కడ ఆగిపోయి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో సుమన్ గారు ఎవరికి ఏం కావాలో, ఏ హెల్ప్ కావాలి చేసే మంచి వ్యక్తి. ఇంకా నాకేం హెల్ప్ చేశారని నేను చెప్పక్కర్లేదు. నేను ఈవేళ బాగుంటాకి, ఈ స్టేజ్ మీద నుంచుంటాకి కారణం ఓన్లీ సుమన్ గారిని మాత్రం మీకు సవినయంగా తెలియజేస్తున్నా. మా సుమన్ గారికి భారత్ వరల్డ్ రికార్డ్స్ వారు ఏదో వరల్డ్ రికార్డు గురించి ఆయన ప్రకటిస్తారు, నాకు సంబంధం లేదు ఆ విషయం. ఇకపోతే మాకు కొనియేటి రోషి గారు మన ముందు లేరండి. మరో కొనియేటి రోషి గారు ఉన్నారు, వారిని వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నా. చాలామంది కొనియేటి రోషి గారితో బయోపిక్ ఇద్దాం, ఇద్దాం అంటున్నారండి. నేను ఏమీ తీయను, మా కొనియేటి రోషి గారి క్యారెక్టర్ మీకు ఇస్తాను సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చాలు మా సుమన్ గారి చేతుల మీదుగా వారిని షాల్తో సత్కరణ చేస్తూ కోరుతున్నా. రామ సత్యనారాయణ గారు అంటే గతంలో ఆయనతో 2 సినిమాలు చేశాను నేను. ఇన్ని సినిమాలు ఒకేసారి చేయాలంటే ఈ ఇండస్ట్రీలో ఇంత పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఇంత సాహసం చేయటం ఈయనకు ఒక గుండె కాదు, 15 గుండెలు ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఇది సామాన్యమైన విషయం కాదు, సాహసోపేతమైన విషయం. ఇంత ధైర్యం రామ సత్యనారాయణ చేస్తున్నారంటే చాలా సంతోషంగానే ఉంది, గర్వంగానే ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే నిజంగా అభినందనించదగ్గ విషయం. ప్రపంచ రికార్డులు అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ టాలెంట్స్ ఉంటాయో, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయో, వండర్స్ ఉంటాయో, టు చెరిష్ వరల్డ్ వైడ్ వీఆర్ రికగ్నైజింగ్ అండ్ రిజిస్టరింగ్ ఇన్ ది వరల్డ్ రికార్డ్స్. అందులో భాగంగా భారత్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, ఫిలిం వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఆ రికార్డ్స్లో అమితాబ్ బచ్చన్ గారిని రిజిస్టర్ చేయడం జరిగింది. సోనూ సూద్ గారు వారు అందించినటువంటి సేవలను గుర్తిస్తూ వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమా పరిశ్రమకు చేసినటువంటి కృషిని అభినందిస్తూ, అంటే స్కోప్ కానివ్వండి, కలర్ని కానివ్వండి, రకరకాల దాంట్లో ఎన్నో మూవీస్లో కలిసి జంటగా చేయడము, డ్యూయల్ రోల్లో చేయడము, అటువంటి చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా
ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. 6 ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మధ్య చినజీయర్ స్వామీజీ గారికి కూడా 108 అడుగుల ఎత్తు సమతావాది విగ్రహాన్ని, ఈక్వాలిటీ అండ్ యూనిటీ పేరిట స్థాపించిన విగ్రహాన్ని పురస్కరించుకొని వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, వారందరినీ కూడా గుర్తిస్తూ చేయడం జరిగింది. అలాగే సుప్రసిద్ధ మన డైరెక్టర్ విశ్వనాథ్ గారిని ప్రపంచ రికార్డులో నమోదు చేయడానికి వారి ఇంటికి వెళ్ళామండి మాట్లాడడానికి. అంటే మీరు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అన్నారు. అన్నప్పుడు గురువుగారు ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కలిసి ఉంటాయి అంటే మా బ్రదర్ ఉన్నారు విజయ్ కుమార్ గారు, వారితో మాట్లాడినారు. విజయ్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత 6 ప్రపంచ రికార్డులు తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. 6 ప్రపంచ రికార్డులు వారు బ్రతుకున్న సమయంలో వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సుమన్ గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. సో ఒక మంచి వ్యక్తిగా, హృదయమన్న వ్యక్తిగా, మార్షల్ ఆర్ట్స్లో కానివ్వండి, అదే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిత్వమే కాకుండా దాదాపు 700 సినిమాలలో 50 సంవత్సరాల కాల వ్యవధిలో 10 భాషల్లో నటించినందుకు గాను ఇప్పుడు 3 ప్రపంచ రికార్డులు మేము నమోదు చేస్తున్నాం. భారత్ వరల్డ్ రికార్డ్స్, అలాగే ఫిలిం వరల్డ్ రికార్డ్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఈ సభా వేదిక మీ ముందర అతిథుల సమక్షంలో వారికి ఈ 3 రికార్డులు మేము అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమందికి అంటే మేము సెలబ్రిటీస్ కేటగిరీలో పెట్టామన్నమాట. అంటే సెలబ్రిటీస్ కేటగిరీలో ఇవ్వడం వల్ల ప్రపంచ రికార్డుకి గుర్తింపు, వారికి గుర్తింపు, వారి ద్వారా మాకు గుర్తింపు, మా ద్వారా వారికి గుర్తింపు అవుతుంది అన్నది. అలాగే ఎంతోమంది ఈవెన్ 2 years 2.5 years ఉన్న చిన్నపిల్లలు కూడా మేము రికార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ టాలెంట్ని బట్టి. అటువంటి వారికి ఎన్నో స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి ఫ్రీ అడ్మిషన్ డొనేషన్ లేకుండా ఇవ్వడం జరిగింది. 50% ఇవ్వడం జరిగింది. మా రికార్డు తీసుకున్న వారు ఈ మధ్యన ఒక అమ్మాయి యోగాలో రాష్ట్రపతి అవార్డు తీసుకుంది, కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అలాగే ఎంతోమంది మన ఉగాది పురస్కారాలు అంటే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మా దగ్గర రికార్డు తీసుకున్న తర్వాత, అవార్డు తీసుకున్న తర్వాత పొందిన వారు చాలామంది ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవనీయ పెద్దలు రామచంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సుమన్ గారిని ఈ 3 ప్రపంచ రికార్డులను మేము ఆయనకు అందజేయడం జరుగుతుంది. అతిథుల సమక్షంలో స్వీకరించవలసిందిగా అభ్యర్థన. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ భారత రికార్డులో నేను కూడా ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సుమన్ గారిని ఎప్పుడు లెజెండ్ అంటాం, కరాటే లెజెండ్, ఫిల్మ్ యాక్టర్లో కూడా లెజెండ్, ఆయన లెజెండరీ యాక్టర్. ఈ ఫంక్షన్లో ఈ రికార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పెట్టండి. ఆల్రెడీ సార్ డాక్టరేట్లు 2-3 అయిపోయినాయి, రికార్డులు చాలా అయిపోయినాయి, అవార్డ్స్ రివార్డ్స్. భారత్ ఆర్ట్స్కి కూడా ఈ అవకాశం దక్కినందుకు సంతోషం. పృథ్వీ గారిని కార్డు, ఐడి కార్డు మీరే ఒకటి ఉందో సార్ దగ్గర, మెడల్ మీ దగ్గర ఉంది సార్, కార్డు సరే ఒకటే సార్. పెద్ద వరల్డ్ రికార్డ్ మెడల్ను వేయవలసిందిగా కోరుచున్నాం. గ్రూప్ ఫోటో బాగా రావాలి. ఒకటి మీరు పట్టుకోండి. అన్న ఫ్లాష్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్, ఈ 3 రికార్డ్స్ భారత్ వరల్డ్ రికార్డ్స్, ఫిలిం వరల్డ్ రికార్డ్స్, అన్ని లైన్గా పట్టుకోండి. అన్నీ కవర్ చేయండి. సభకు నమస్కారం. నేను భీమవరం నుంచి ప్రత్యేక ఈ కార్యక్రమం కోసం వచ్చాను. తుమ్మలపల్లి రామకృష్ణ గారు మాకు చాలా చిరకాల మిత్రుడు, చాలా చిన్న వయసు నుంచే మిత్రుడు. సత్యనారాయణ గారు రికార్డులు చేయడం ఇది ఒకటే కాదు విషయం.
ఆయన గతంలో చాలా వ్యాపారాలు చేశాడు, సినిమా ప్యాషను, ఫైనల్గా సినిమాలోకి వచ్చాడు. ఇంత పూర్వం బట్టల వ్యాపారం చేసి ఆకివీడులో అది రికార్డ్ చేశారు. అలాగే భీమవరంలో ఈ రొయ్యలకు సంబంధించి మేతలు అలాగే మందులు తయారు చేయడం అందులో కూడా రికార్డు తయారు చేశాడు. అలాగే టీవీఎస్ షోరూమ్ రన్ చేసి భీమవరంలో అప్పట్లో సేల్స్ కూడా రికార్డులు ఆయన సృష్టించాడు. ఇవాళ కొత్తగా రికార్డులు ఆయన కాదు. సినిమాలకు సంబంధించి 20 సంవత్సరాల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చి ఆయన కోటి రామకృష్ణ గారికి ఏమో సన్నిహిత మిత్రుడు, దాసనారాయణ గారి శిష్యుడు. ఆయన వేషాల కోసం ప్రయత్నం చేసి ఆ వేషాలు రాని దానికన్నా ప్రయత్నం కన్నా కూడా అందులో ఉండి దాని నుంచి సినిమా ప్రొడ్యూసర్గా వచ్చి వాళ్ళ ఈ స్థాయికి వచ్చి, అంటే చిన్న నిర్మాతలు ఎవరంటే చిన్న సినిమాలు తీసే నిర్మాతలకి ఈయన పుస్తకం, పెద్ద నిర్మాతలు కూడా నష్టపోకుండా ఎలా ఉండాలంటే ఈయన పుస్తకం. కాబట్టి ఒక చిన్న స్థాయి నుంచి ఆయన రోజులో ఎదిగి ఈ రోజుని ఈ రికార్డులు తీసుకోవడం, భీమవరం వాసులుగా వారి చిరకాల మిత్రుగా మేము సగరంగా చాలా గర్వపడతామని తెలియజేసుకుంటూ, ఇదే సందర్భంగా మరి ఎంతో ఆ రోజుల్లో చాలా గ్లామర్ ఆర్టిస్టు, మరి అద్భుతమైన ఆర్టిస్టు మా 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 సహచార మా వయసులోను అటువంటి ఆయన ఈ రోజునే సుమన్ గారు కూడా 3 అవార్డులు తీసుకుని వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, నన్ను కూడా భాగవత్సవం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరి మాట్లాడితే మనం అందరం వినడం కోసం వెయిట్ చేస్తున్నామో మా మెగా స్టార్, చిన్న నిర్మాతలకి మెగా స్టార్ మా సుమన్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను అనుకోవడం, చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఓపెనింగ్ సారథి స్టూడియోలో, లేకపోతే ఈవెన్ టోటల్ హైదరాబాద్లోనే ఇంత హడావుడి, ఇంత జనాలు, ఇన్ని కార్లు రావడం, అంటే పెద్ద సినిమాలు అది వేరే విషయం, కానీ చూడడం జరుగుతుంది. అండ్ నాకు సారథి స్టూడియో సెంటిమెంట్ ఏంటంటే, నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా తరంగిణి, అది ఇక్కడే ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది 2 కిలాడీలు. నాకు ఉదయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, రేలింగ నరసింహరావు గారు వచ్చారు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచందర్. సో ముందు వాళ్ళ ముగ్గురికి నమస్కారం పెడుతూ, నెక్స్ట్ ఒక చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్. అప్పుడు ఒక 20 రోజులు ఉంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్లు తీసుకొని కోటి రామకృష్ణ గారికి 2వ సినిమా తరంగిణి సినిమా మొదలుపెట్టాం. అది పెద్ద హిట్, 1 year ఆడింది సినిమా అది. సో సారథి స్టూడియోస్, అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు. సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామానాయుడు స్టూడియో ఇట్లా వచ్చింది. సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసిన కాంట్రాక్ట్. సో ఈరోజు చాలా సంతోషం. ముందుగా రామ్ సత్యనారాయణ గారు, ఇందాక ఆయన అన్నీ చెప్పేశారు, కానీ నేను కూడా కొంచెం చెప్పాలి. ఆయన 2004లో వచ్చి పరిచయం అయ్యారు. 2004లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చి, సార్ భీమవరం నుంచి ఒక ఆయన వచ్చారు కలవాలని, పిలువ అని చెప్పాను. కూర్చున్నాను. సార్ నాకు వేషాలు చేయగలను సార్, నాకు చెప్పండి అంటే, మీకు యాక్టింగ్ తెలుసు సార్ నాకన్నా. సరే నేనేం అనలా, తర్వాత చెప్తా అని చెప్పేసి 2-3 సినిమాలు చెప్పాను. తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవడం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమాలు షూటింగ్ అంటే, సరే హ్యాపీ అని చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ సుమన్ గారి మీద వచ్చి కలవాలి, మాట్లాడాలన్నారు. రండి సార్ అన్నాను. వచ్చిన తర్వాత నేను సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాను. అయ్యో ఎందుకు సార్, యాక్టింగ్ హ్యాపీగా చేస్తున్నారు కదా, ఎందుకు సినిమా ప్రొడక్షన్ మీకు తెలియదు కదా అని. లేదు సార్ నాకు చేయాలని ఉంది అంటే, సరే మీరు వెళ్ళి ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రొడక్షన్ అంటే. లేదు సార్ నేను ఆల్రెడీ చూశాను, యాక్టింగ్లోనే చూశాను అన్ని విషయాలు, నేను చేస్తాను, మీ సహకారం కావాలి, నా హెల్ప్ ఎప్పుడు ఉంటుందని, ఏ విధంగా కావాలంటే ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్, ఈ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేయడం, అట్లా చేశారు. చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు, డబ్బు ఉన్నంత మాత్రం కాదు. ఎలా తీస్తున్నారు అంటే, ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి చూద్దామని చెప్పి ఉంటే, అలా కంటిన్యూస్గా నాతో 30 సినిమాలు ఆయన చేశారు నిజంగా. తర్వాత భీమవరం తీసుకెళ్ళారు. భీమవరం అక్కడ మావులమ్మ గుడికి మీరు రావాలి సార్, చాలా సెంటిమెంట్ ఇది, మీరు రావాలంటే ఈయనే నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయండి. ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేసారో అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఈయన ఏంటంటే
ఆ డ్రామాలో ఎంత బాగా మాస్టర్ అన్ని క్యారెక్టర్స్ చేశారు. సో యాక్టింగ్లో మంచి అవగాహన, ఓన్లీ ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ తెలుసుకొని కూడా ఆయన సాధించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిలిం చేంలో లేకపోతే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు ఇందాక కూడా నేను చెప్పాను. ప్రతి మనిషికి ఏంటంటే ఒక 5 D's ఉన్నాయి, 5 D's. 5 D's ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డేరింగ్నెస్ అండ్ డాషింగ్నెస్. ఇది 6 ఉన్నాయండి. అవన్నీ ఆయనలో కనపడింది. ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్, వ్యాపారం సక్సెస్ ఫెయిల్యూర్ అది వేరే విషయం. కానీ ముందు వెళ్ళడానికి మామూలు మనిషి కూడా ముందు వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఆయనలో కనపడింది. నిజాయితీ మనిషి, అసలు ఏదో ఒకరు మోసం చేయాలి అట్లా ఏం లేదు. ఆ విధంగా ఆయన ఏంటంటే ఈరోజు ఆయన ఇంత అభిమానులు వచ్చారు, ఇంతమంది ఇండస్ట్రీస్లో ఈరోజు ఆల్మోస్ట్ టాప్ పీపుల్ వచ్చారంటే అది ఆయన నిజాయితీ, ఆయన అభిమానం, ప్రేమ. పిక్చర్ రిలీజెస్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం, సార్ట్అవుట్ చేయడం. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన్ని వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం, ఇలా మంచి మనసు. సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు 15వ తారీఖు అండి నేను ఇట్లా 15 సినిమాలు చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. మరి ఎట్లా లేదు సార్, ఆగస్టు 15కి నేను ఓపెనింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ 15 అంటే 2026 లోపల నేను రిలీజ్ చేస్తున్నాను. 15 డైరెక్టర్లు, తర్వాత ఇట్లా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, అంటే న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి అన్నాను. ఆల్ ది బెస్ట్ కాదు సార్, 10 సినిమాలు కూడా మీరు ఉన్నారన్నారు. మరి ఓకే అండి. కానీ నేను చిన్న రిక్వెస్ట్ చెప్పాను ఆయనకి, రొటీన్గా నేను చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా యు గివ్ మీ డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరే వేరే క్యారెక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను 800 సినిమాలు చేస్తాను, క్యారెక్టర్స్ అన్నీ అయిపోయింది. ఇంకా నేను క్యారెక్టర్స్ కోసం నేను వెతుకుతున్నాను. సో కొత్త క్యారెక్టర్స్ మీలో నాకు చెప్పండి, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండి. నేను ఒక కొత్త కాన్సెప్ట్ కింద చేస్తానని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఐ విల్ బి డూయింగ్ 15 న్యూ క్యారెక్టర్స్, న్యూ వెరైటీ గెటప్స్ సంథింగ్ అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను. సో ఈ ఒక కాన్సెప్ట్లో చూడండి, ఆయన ఈజ్ గివింగ్ లైఫ్. 15 డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తున్నారు, హీరోస్కి, హీరోయిన్స్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం. అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం అయింది. సో మన అందరిది ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి, మన ఒక వెల్విషర్గా మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అండ్ ఈరోజు ఆగస్టు 15వ తారీఖు అంటే 79వ ఇది ఫ్రీడమ్ వచ్చింది మనకి. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ దీని గురించి ఒకటే చెప్తానండి. ఎంతోమంది లీడర్స్, ఎంతోమంది ఆ కాలంలో చాలా కష్టపడి, చాలా కింద మీద పడి, చాలామంది చనిపోయి వాళ్ళు మనకి స్వాతంత్రం తెచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం తిరుగుతుందండి. అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్. అది ఇండియాలో ఉంది, అది ఉండకూడదు. మన అందరూ కలిసి మన భారతీయులని చెప్పి మనం ఉండాలి. ఎవరు మతం, ఎవరు కులం అన్నీ గొప్పదే అండి. అది మనం ఇంట్లో పెట్టుకోవాలి. దానికి శక్తి ఉందంటే ఇంట్లో పెట్టుకోండి. బయటకు వచ్చేసి నేను ఫలానా మా మతం, ఫలానా కులం, నేనే గొప్ప అని. ఎందుకంటే ఎవరు సహాయం ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మొన్న ఆ ప్లేన్ క్రాష్ ఉంది, 3 నిమిషాలు 300 మంది వెళ్ళిపోయారు. ఇంకా లైఫ్ ఏముందండి? సో లెట్ us respect our community, let us respect our caste, let us respect our religion. ఇండియా ఇస్ ఎ ఫ్రీ కంట్రీ. ఏ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీరు ఒకే వీధి మీద మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎవరేమనరు. అదే విధంగా వెళ్ళాలి. ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి, ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, థ్యాంక్ యూ. చనిపోవడం అది దైవ సృష్టి, దాన్ని ఎవరు తప్పించలేదు. పుట్టేటప్పుడు ఎలా పుట్టామో, ఎవరు పుట్టామో మనకు తెలియదు. కానీ ఈ జన్మ వదిలేసేటప్పుడు
మనం ఏం చేసామని ఒక్కసారి ఆలోచించుకుంటే ఎందుకు పుట్టామో తెలుస్తుంది. అటువంటి చరిత్ర రాసినటువంటి మన రామసత్యనారాయణ గారు చిన్నప్పుడు సినిమాల్లో డైలాగ్ చదివాము, సాహసం చేయరా డింబక అని. ఆ డింబక ఎవరో కాదు, మన రామసత్యనారాయణ గారు. సాధన అంటే కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, 10 మందికి అన్నం పెట్టినా అది సాధన అవుతుంది. అలాగే 115 సినిమాలు చేసి ఆల్రెడీ ఎంతో రికార్డు సాధించారు రామసత్యనారాయణ గారు. ఈరోజు ఎవరు చేయనటువంటి సాహసం ఈ డింబక ఆగస్టు 15, 2025 15 సినిమాలు ప్రారంభించారు. మనమంతా ఎదురు చూడాల్సింది 2026 ఆగస్టు 15 ఈ 15 సినిమాలు కంటిన్యూగా చూడటం అయిపోతాయి. కానీ మన సంవత్సర కాలం తీసుకున్నాం అనమాట. నేను బెంగళూరు నుంచి రాబోయే ముందు ఒక డిస్ట్రిబ్యూటర్ అడిగాడు అనమాట, సార్ మీరు రికార్డు స్థాయిలో ప్రారంభించే నిర్మాత దగ్గర ఒక సినిమా చేయబోతున్నారు, మాకు ఒక రికార్డు ఇవ్వండి, ఆ 15 సినిమాల డిస్ట్రిబ్యూషన్ మాకే ఇవ్వండి అని. కేసీఎన్ కుమార్ గారు ఇదే చెప్పారన్నమాట. నా తరఫున బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి, కన్నడ ఇండస్ట్రీ తరఫున బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఎందుకంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక హీరోని పెట్టుకొని ఇన్ని సినిమాలు చేయడం చరిత్రలో లేదు, ముందు ఉండదు కూడా. అంటే మీ అనుబంధం కలాంతో రాసింది అంతే, ఇలా ఉండాలి ఇలా జరగాలని చెప్పేసి అనమాట. సుమన్ గారి గురించి చెప్పాలంటే ఏముంది, ఆ బాలాజీ పాత్ర చేసిన అనమాట. అందరి తీసుకుంటాడు, అందరికి అనుగ్రహిస్తాడు అనమాట. ఆర్టిస్ట్గా తీసుకుంటాడు, తన నటనతో అందరినీ అలరిస్తాడనమాట, అందరిస్తాడు. అసలు వెన్నముద్ద మెత్తగా ఉందా లేదా డౌటే నాకు, కానీ సుమన్ గారు హృదయం మాత్రం అంతకంటే మెత్తనైంది. ఒక చిన్న పిల్లవాడు వచ్చి సార్ ఒక స్టిల్ సార్ అంటే ప్రేమతో దగ్గర తీసుకొని స్టిల్ ఇస్తాడనమాట. ఈ రోజుల్లో చెప్పకూడదు, వచ్చే వాళ్ళని అంటరాని వాళ్ళని చూస్తారు అప్పుడు స్టిల్ అడగడానికి పెద్ద మహానీయులంతా. కానీ సుమన్ గారు అందరిని దగ్గర తీసుకొని అందరికీ స్టిల్ ఇచ్చి ప్రేమతో పలకరించి ఇచ్చేసినట్టు వాడు అన్నమాట. ఇటువంటి మహనీయులు మీకు దొరకడం మీ అదృష్టం, మీరు మాకు దొరకడం మా అదృష్టం.